హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఒక్కసారి ఆలోచించండి, ఆక్సిజన్ లేకుండా అసలు మంట అనేది రాదు. కానీ స్పేస్ లో ఆక్సిజన్ అనేది ఉండదు. అయినా కానీ సూర్యుడు ఫుల్ ఫైర్ లో మండుతున్నాడు. ఇంకా ఇది ఎలా సాధ్యం? ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, టాయిలెట్ పోసినప్పుడు లాస్ట్ లో వణుకు అనేది ఎందుకు వస్తుంది అంటే, మనం టాయిలెట్ పోసే టైంలో లాస్ట్ లో మన బాడీ అనేది ఒక్కసారి షివరింగ్ అవుతుంది. అయితే మన బాడీలో ఈ ఫీల్ అనేది ఎందుకు వస్తుంది? ఇంకా ఈ 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 1, స్పేస్ లో ఆక్సిజన్ లేకుండా సూర్యుడు ఎలా మండుతున్నాడు? నాసా చెప్పినట్టు సూర్యుడు మండడం అనేది మనం ఇక్కడ ఫైర్ లాగా కాదు. ఫైర్ కి ఆక్సిజన్ కావాలి, కానీ సూర్యుడు మాత్రం న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా బర్న్ అవుతాడు. ఇంకా దీని గురించి సింపుల్ గా చెప్పాలంటే, సూర్యుడు కోర్ లో హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి ఒకదానికొకటి కలిసి హీలియం ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ లో ఇన్సెన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అయితే సైంటిఫిక్ అమెరికన్ ప్రకారం సూర్యుడి కోర్ టెంపరేచర్ అనేది 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో ఇంత టెంపరేచర్స్ లో ఇక్కడ ఆక్సిజన్ అనేది అవసరం లేదు. ఇంకా ఫ్యూజన్ ప్రాసెస్ వల్ల సూర్యుడు స్పేస్ వాక్యూమ్ లో కూడా ఒక ఫైర్ బాల్ లా గ్లో చేస్తాడు. అండ్ ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే, సూర్యుడు బర్న్ అవ్వడం కాదు, ఒక ఫ్యూజన్ పవర్ తో షైన్ అవుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, టాయిలెట్ పోసినప్పుడు వణుకు అనేది ఎందుకు వస్తుంది? మీలో చాలా మంది ఏదో ఒక టైంలో ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసే ఉంటారు. అదేంటంటే, మనం టాయిలెట్ పోయడం అయిపోయే మూమెంట్ లో మన బాడీ అనేది ఒక్కసారి షివరింగ్ అవుతుంది. అయితే ఇలా ఎందుకు వస్తుంది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఇంకా ఈ రకమైన ఫీలింగ్ ని పీ షివర్ అని అంటారు. అయితే హెల్త్ లైన్ చెప్పినట్టు, యూరిన్ పాస్ చేసేటప్పుడు మన బాడీలో నాడీ వ్యవస్థ అనేది సడన్ గా రియాక్ట్ అవుతుంది. ఇంకా బ్లాడర్ ఖాళీ అయ్యాక ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ లో ఒక గ్లిచ్ లాంటిది జరుగుతుంది. అయితే ఇది సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ సిస్టమ్స్ మధ్య బ్యాలెన్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల వస్తుంది. సో లైఫ్ సైన్స్ ప్రకారం యూరిన్ హోల్డ్ చేసి రిలీజ్ చేసినప్పుడు బాడీ టెంపరేచర్ అనేది స్లైడ్ గా డ్రాప్ అవుతుంది. ఇది బ్రెయిన్ కి సిగ్నల్ పంపి ఈ వణుకును ట్రిగర్ చేస్తుంది. అండ్ దీని వల్ల మనకు టాయిలెట్ పోసే టైంలో వణుకు అనేది వస్తుంది. ఇక్కడ ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ పీ షివర్ అనేది ఎక్కువగా మగవాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్లాడర్ రిలీజ్ అనేది ఫాస్టర్ గా జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా టాయిలెట్ పోసేటప్పుడు ఈ వణుకును ఫీల్ అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా 2 ఫ్యాక్ట్స్ గురించి ఫైనల్ గా చెప్పాలంటే, సూర్యుడి మంట అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల మండుతూ ఉంటుంది. సో దీనికి ఆక్సిజన్ అనేది అవసరం లేదు. ఇంకా ఇది స్పేస్ లో బిలియన్ ఇయర్స్ గా షైన్ చేస్తూ ఉంటుంది. అలాగే పీ షివర్ అనేది మన బాడీలో నర్వస్ సిస్టమ్ లో ఉన్న ఒక ఫన్నీ రియాక్షన్. ఇంకా ఇది మనం టాయిలెట్ పోస్తున్నప్పుడు లాస్ట్ లో మన బాడీని వణికిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 ఫ్యాక్ట్స్ అనేవి సైన్స్ అనేది ఎంత కూల్ గా ఉంటుందో చూపించాయి కదా. అలాగే 2 ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ లో వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.